నాకొక జాబ్ కావాలి. ఏ రోల్ అయినా పర్లేదు. ట్రైనింగ్ ఇస్తే ఎంత కష్టపడైనా నేర్చుకొని ఎలాగో అలా జాబ్ చేసుకుంటాను అని అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. అలా అనుకోవటం తప్పు కాదు. కానీ ఒక హెచ్ఆర్‌గా చెప్తున్నాను. రిక్రూటర్స్‌కి అది అస్సలు నచ్చదు. వాళ్ళ దృష్టిలో వీడికి క్లారిటీ లేదు, ఒక క్లియర్ గోల్ లేదు అని తీసిపడేస్తారు. ఇప్పుడు ఇక్కడి ట్విస్ట్ ఏంటి అంటే, మీరు రాంగ్ కాదు, మీరు చెప్పే వే మాత్రమే రాంగ్. భయపడకండి, నేనున్నాను కదా. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో నేను క్లియర్గా 3 సింపుల్ స్టెప్స్లో చెప్తా. ఫస్ట్, మీ నీష్ని క్లియర్గా డిఫైన్ చేసుకోండి. మీ హాబీస్ని బట్టి, మీ స్ట్రెంగ్త్స్ని బట్టి మీరు లాంగ్ టర్మ్లో ఏ రోల్స్ బాగా చేయగలరో ఒక చిన్న అనాలిసిస్ చేయండి. దీన్ని ట్రేట్ కాంపిటెన్సీ ఇవాల్యుయేషన్ అని అంటారు. ఆపరేషన్స్, అడ్మిన్, ఫైనాన్స్, డిజైన్, డెవలప్మెంట్, మార్కెటింగ్, వీటి అన్నిట్లో ఒక్క ఫీల్డ్ని చూస్ చేసుకోండి. వన్స్ అది క్లియర్ అయ్యాక మీ రెజ్యూమ్లో ఆ స్కిల్కి స్పెసిఫిక్ మినీ ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి. మినీ ప్రాజెక్ట్స్ కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కంపెనీని, ట్రైనింగ్ ఏజెన్సీని ప్రాజెక్ట్ ఇవ్వమని అడుక్కోవాల్సిన పని లేదు. ఒక్క రోజులో మీరు చాలా సింపుల్గా 2 to 3 మినీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ తయారు చేసి అప్లై చేయండి. నెక్స్ట్ రీల్స్లో నీష్ ఎలా చూస్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను.